ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ స్వాములు గారికి, సంతముదలపాడు సమన్వయకర్త బాబన్న గారికి, అలాగే వేదిక మీద జిల్లా కమిటీ నుంచి, చేమకుర్తి మండల కమిటీ నుంచి, నగర కమిటీ నుంచి ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా సక్సెస్ చేశారు అంటే దాంట్లో మీ అందరి పాత్ర ఎంత ఉందో నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు మీ కార్యక్రమం, మీ ఇంట్లో కార్యక్రమం అంతా భావించి దీన్ని మీ భుజాల మీద వేసుకొని కష్టపడి వరకు తీసుకొచ్చి సక్సెస్ చేశారు. ఈ సక్సెస్ ని రాబోయే రోజుల్లో ఇంతే ఊపుతో ప్రతి గ్రామంలోనూ కంటిన్యూ చేయాలని చెప్పేసి, జిల్లాలో మీ మండలాల్లో మీ నియోజకవర్గాల్లో పార్టీ అంటే మనందరి బాధ్యత అని ప్రతి ఒక్కళ్ళు కలుపుకొని ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు కమిటీ ఆమోదం పొందిందని చెప్పేసి అన్నారు. కమిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ మనది, ఈ బాధ్యత మనది అని భావించుకొని మీరు నలుగురితో కలిసి నడుస్తూ, మీతో పాటు నలుగురిని కలుపుకొని వెళుతూ, ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రతి కులానికి ప్రాధాన్యత ఇస్తే, ఎస్పెషల్లీ మెన్షన్ చేస్తున్నాను ఈ విషయాన్ని మాత్రం క్లియర్ గా, ప్రతి కులాన్ని ప్రాధాన్యత ఇస్తూ అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్లాలని, పక్క పార్టీ ఏదైతే మనతో పొత్తులో ఉన్న పార్టీ ఉందో ఆ పార్టీతో కూడా ఎలాంటి విభేదాలు రాకుండా ఇరువురు కలిసి నడిస్తేనే విజయం పేరాలకి గొప్పగా చేద్దాం. లేదంటే అందరికీ ఒక డైలాగ్ వినాల్సి వచ్చింది, త్రుటిలో తప్పిపోయిన విజయం అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ అనేది రాబోయే రోజుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థులకు ఎవ్వరికీ రాకుండా ప్రతి ఒక్కళ్ళు కలుపుకొని ముందుకు వెళ్ళాలి. పార్టీ అంటే ఓటరు, పార్టీ అంటే కార్యకర్త, పార్టీ అంటే బ్యానర్లు ఇవన్నీ కాదు. దయచేసి ఈ ఒక్క విషయాన్ని గమనించుకొని బలంగా పనిచేయండి గ్రామాల్లో. మిగతా విషయాలను పక్కన పెట్టి 3 నెలల టైం ఉంది. ఈ 3 నెలలు క్లియర్ గా పార్టీ అధిష్టానం నిర్ణయమే మన నిర్ణయంగా భావించేసి పార్టీ గెలిపే మన లక్ష్యంగా ముందుకు వెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం.